గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం కరెంట్ ఛార్జీల బాదుడుపై వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రేపు 27వ తేదీ శుక్రవారం వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జి పివిఎల్ నరసింహరాజు గారి ఆధ్వర్యంలో ఆకివీడు వైఎస్ఆర్ సెంటర్ నుండి ఐబీఎంఆర్లోని విద్యుత్ సబ్స్టేషన్ వరకు భారీ ర్యాలీతో విద్యుత్ సబ్స్టేషన్ ఏడీఈ గారికి వినతిపత్రం అందజేయడం జరుగుతుందని ఆకివీడు మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు నంద్యాల లక్ష్మీ సీతారామయ్య పత్రికా సమావేశంలో తెలిపారు. ఆకివీడు మండలం చిన్నకాపురం గ్రామంలో జడ్పీటీసీ ఎండగంటి శ్రీను గారి స్వగృహం ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యుత్ ఛార్జీల బాదుడుపై వైఎస్ఆర్సీపీ పోరుబాట నిర్వహిస్తామని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నంద్యాల లక్ష్మీ సీతారామయ్య, జడ్పీటీసీ ఎండగంటి శ్రీను, ఎంపీపీ కటారి జయలక్ష్మి, చిన్నకాపురం సర్పంచ్ నాదిరెడ్డి అన్నవరం, ఐతం కృష్ణ, ఆకివీడు పట్టణాధ్యక్షులు అంబటి రమేష్, కౌన్సిలర్లు నిమ్మల నాగు, మహమ్మద్ అలీ తదితర వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు విద్యుత్ ఛార్జీలు సామాన్యుడికి అందుబాటు లేకుండా ఉన్నది. అదేవిధంగా అద్దె ఇంట్లో ఉన్నవారికి అద్దె కంటే కరెంటు బాదుడుగా ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతుంది. ఈ విధంగా ఈరోజు పండుగలు చేసుకోవాలన్నా రేపు గత ప్రభుత్వంలో ప్రతి మహిళ ఈ వాటికి ఒక 50,000, 30,000, 15,000, 20,000 మొత్తం సంక్షేమ పథకాల ద్వారా వారికి డబ్బులు వచ్చి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ప్రతి మహిళ చిరునవ్వు ఎక్కడ కనపడట్లేదు. ఎంచేతంటే ఈ కరెంటు బాదుడే కాకుండా సంక్షేమ పథకాలు ఇప్పుడు వరకు 6 నెలలు అయినాయి. పిల్లలకి స్కూల్ పిల్లలకు కూడా అమ్మఒడి వేస్తా అన్నారు, అమ్మ వందనం లేదు, అందరికీ వందనం పెట్టి పంగనామాలు పెడుతున్నారు. కాబట్టి ఈ కూటమి ఒక 3 కలిపి 3 పంగనామాలు పెట్టి ప్రభుత్వంగా ఉంది. కాబట్టి ప్రజలు వారి యొక్క సుఖ సంతోషాలు లేకుండా ఏ రకంగా ఛార్జీలు మోపుతారో అనే భయంతో ప్రజలు చిరునవ్వు మొత్తం మాయమైపోయింది. ఈ గత ప్రభుత్వంలో ఎప్పుడైనా సరే ప్రతిపక్షం అనేది 1 సంవత్సరం లోపు ఇంత పుంజుకుంటూ ఎక్కడ జరగలేదు. 6 మాసాలకే ప్రజల యొక్క వ్యతిరేకం రావటం చాలా హర్షణీయం. ఎంచేతంటే ఈ ప్రభుత్వం మాటలు చెప్పి మొత్తం విజనరీ చెప్పి పార్టీ 2040 అనే ఏదో విజనరీ చెప్పి మాయ మాటలు చెప్పి డబ్బులు ఇప్పటికి 75,000 కోట్లు తెచ్చారు, కానీ ఎవరికి ఏ సంక్షేమ పథకాలు ఇవ్వలేదు. ఈ విధంగా ఎన్నో వేల కోట్లు తెచ్చి ఏం చేస్తున్నారో కూడా తెలియట్లేదు. అదే జగన్ అదే లెక్కచ్చిగా 2,40,000 కోట్లు ప్రజలకి పంచడం జరిగింది. ఈ విధంగా ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజలు వ్యతిరేకత చూపుతున్నారని, ఈ విధంగా రేపు జగన్ గారు ఇచ్చిన పిలుపు మేరకు కరెంటు బాదుడికి అందరూ మండలంలో నుంచి కాకుండా నియోజకవర్గ స్థాయిలో ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అందరూ హాజరవ్వాలని కోరుకుంటూ సెలవు. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. కరెంట్ ఛార్జీల బాదుడుపై కరెంట్ ఛార్జీల బాదుడుపై ఈరోజు విద్యుత్ ఛార్జీలు సామాన్యుడికి అందుబాటు లేకుండా ఉన్నది. అదేవిధంగా అద్దె ఇంట్లో ఉన్నవారికి అద్దె కంటే కరెంటు బాదుడుగా ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతుంది. ఈ విధంగా ఈరోజు పండుగలు చేసుకోవాలన్నా రేపు గత ప్రభుత్వంలో ప్రతి మహిళ ఈ వాటికి ఒక 50,000, 30,000, 15,000, 20,000 మొత్తం సంక్షేమ పథకాల ద్వారా వారికి డబ్బులు వచ్చి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ప్రతి మహిళ చిరునవ్వు ఎక్కడ కనపడట్లేదు. ఎంచేతంటే ఈ కరెంటు బాదుడే కాకుండా సంక్షేమ పథకాలు ఇప్పుడు వరకు 6 నెలలు అయినాయి. పిల్లలకి స్కూల్ పిల్లలకు కూడా అమ్మఒడి వేస్తా అన్నారు, అమ్మ వందనం లేదు, అందరికీ వందనం పెట్టి పంగనామాలు పెడుతున్నారు. కాబట్టి ఈ కూటమి ఒక 3 కలిపి 3 పంగనామాలు పెట్టి ప్రభుత్వంగా ఉంది. కాబట్టి ప్రజలు వారి యొక్క సుఖ సంతోషాలు లేకుండా ఏ రకంగా ఛార్జీలు మోపుతారో అనే భయంతో ప్రజలు చిరునవ్వు మొత్తం మాయమైపోయింది. ఈ గత ప్రభుత్వంలో ఎప్పుడైనా సరే ప్రతిపక్షం అనేది 1 సంవత్సరం లోపు ఇంత పుంజుకుంటూ ఎక్కడ జరగలేదు. 6 మాసాలకే ప్రజల యొక్క వ్యతిరేకం రావటం చాలా హర్షణీయం. ఎంచేతంటే ఈ ప్రభుత్వం మాటలు చెప్పి
మొత్తం విజనరీ చెప్పి పార్టీ 20 అనే ఏదో విజనరీ చెప్పి మాయ మాటలు చెప్పి డబ్బులు ఇప్పుడు 75,000 కోట్లు తెచ్చారు, కానీ ఎవరికి ఏ సంక్షేమ పథకాలు ఇవ్వలేదు. ఈ విధంగా ఎన్నో వేల కోట్లు తెచ్చి ఏం చేస్తున్నారో కూడా తెలియట్లేదు. అదే జగన్ అదే లెక్కచ్చిగా 2,45,000 కోట్లు ప్రజలకి పంచడం జరిగింది. రేపు 27వ తారీఖున వైఎస్ఆర్ పార్టీ పిలుపు మేరకు విద్యుత్ ఛార్జీల మీద ఆ రంగంలో వివిధ ఛార్జీలు పెంచడం ద్వారా ప్రజల మీద భారం పడటం జరుగుతుంది. ఈ విధంగా ప్రజల మీద భారాన్ని తగ్గించాలని, ఆ పెంచిన ఛార్జీలను అమలు చేయకుండా ఉండటం కోసం జగన్ గారు ఇచ్చిన పిలుపు మేరకు రేపు 27వ తారీఖున వైఎస్ఆర్ సెంటర్ నుండి భారీ ర్యాలీతోటి వెళ్ళి సబ్స్టేషన్లో ఏడీ గారికి మా నాయకులు పివిఎల్ నరసింహరాజు గారి సారథ్యంలో వినతిపత్రం ఇవ్వటం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఎంపీపీ గారు కటారి జయలక్ష్మి గారికి, అదేవిధంగా జడ్పీటీసీ ఎండగంటి సీని గారికి, టౌన్ ప్రెసిడెంట్ అమ్మడి రమేష్ గారికి, తెలుగుదేశం ప్రభుత్వం వారు అలాగే లోకేష్ యువగల యాత్రలో కూడా మన కోట్ల ఫంక్షన్ హాల్లో ఈ అక్వా పరిశ్రమ గురించి, కరెంటు గురించి ప్రత్యేకంగా మన మాజీ ఎమ్మెల్యే రామరాజు గారు ఈ అక్వా పరిశ్రమని, కరెంటుని అన్ని ఛార్జీలు తగ్గిస్తాం, మొత్తం అంతా ఒకే రేట్లో పెడతాం అని చెప్పిన ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం కనీసం దాన్ని నిలకడగా కూడా లేకుండా ఇంకా బాధుడిని కరెంట్ ఛార్జీలు పెంచుతూ అనేక రకాలుగా గురవుతున్నాం. అలాగే ఈ అక్వా పరిశ్రమలో కూడా ఆ రోజుని ఆదుకుంటా ఉన్నారు. ఆ రోజు 100 రూపాయలు రా మెటీరియల్ సోయా కానీ, ఫిష్ మీల్ కానీ, ఇవి కానీ అన్నీ అధిక రేట్లో ఉంటే జనం అందరూ జే ట్యాక్స్ రేట్లు పెరిగినాయి అన్నారు. ఈరోజు అదే 100 రూపాయలు ఉన్న సోయా 40 రూపాయలు 50 రూపాయలకు వస్తే ₹1 ₹2 మాత్రమే ఈ రైలు ఫీల్డ్లో తగ్గించారు. మరి అక్వా పరిశ్రమ ఆదుకుంటానన్నారు కాబట్టి ఈ తగిన చర్యలు తీసుకోవాలని, ఈ రైతుల్ని బాగు చేయాలని కోరుకుంటూ మీ అందరికీ తెలియజేస్తాను. గత ఎన్నికల ప్రచార సమయంలో వారి ప్రభుత్వం వచ్చిన వెంటనే తక్షణమే కరెంటు ఛార్జీలను తగ్గిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని నిలబెట్టుకుపోవడం పోగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకంపై 15,485 కోట్ల భారాన్ని వినియోగదారులపై మోపడం అనేది చాలా దురదృష్టకరం. మరి ఈ బాధుడు విద్యుత్ ఛార్జీలపై మా ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 27వ తేదీన కరెంటు ఛార్జీల పెంపుదలపై పోరుబాట కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రజలతో మమేకమై నియోజకవర్గ స్థాయిలో మరి కరెంటు అధికారులు ఎవరైతే ఉన్నారో ఎస్సీలు, ఏఈల దగ్గరికి వెళ్ళి ప్రజల తరపున పెంచిన ఛార్జీలను తక్షణమే తగ్గించమని కూడా వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున. ఈ విధంగా ప్రజలపై భారం వేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పంగా చేస్తున్న కూటమి ప్రభుత్వం యొక్క తీరుతెన్నులు మార్చుకోవాలని, వారి ఎన్నికల ఇచ్చిన హామీలను తక్షణమే నిలబెట్టుకోవాలని, సూపర్ 6 హామీలను నెరవేర్చాలని కూడా ప్రజల తరపున ప్రతిపక్షంగా మేమందరం కూడా వారి తరపున పోరాడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఉండి నియోజకవర్గంలో పివిఎల్ నరసింహరాజు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ నెల 27వ తారీఖున ఆకివేడు వైఎస్ఆర్ సెంటర్ నుంచి భారీ ఎత్తున పెరిగిన విద్యుత్ ఛార్జీలపై పోరుబాట కార్యక్రమం ఐబీఎం రోడ్లో గల సబ్స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్ళి వారికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ శ్రేణులు అదేవిధంగా ప్రజలందరూ కూడా పాల్గొనాలని, మరి ప్రభుత్వం ప్రజలపై వేస్తున్న ఈ పన్ను భారాలని తగ్గించి ఈ రోజున ప్రజల యొక్క సంక్షేమం కోరుకునే విధంగా కూటమి ప్రభుత్వ పరిపాలన చేయాలని కూడా అందరూ ఉద్దేశంగా భావిస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించవలసిందిగా వైఎస్ఆర్సీపీ నాయకులు మండల ప్రెసిడెంట్ గారిని, జడ్పీటీసీ గారిని, ఎంపీపీ గారిని, ఆర్పీ నగర పంచాయతీ చైర్మన్ గారు, అదేవిధంగా వివిధ హోదాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించాలని కూడా కోరుకుంటున్నాం.